హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నేను మీతో ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకున్నా. జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, చంద్రబాబు నాయుడు గారు చేయగలిగాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ అని అంతా మావాలని, కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, సంక్షేమాన్ని అందరికి అందిస్తామంటూ వెలుగెత్తి చాటి ఒక మహానాయకుడిగా తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఏ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందరికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా దానికి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ పైన చేస్తున్నటువంటి దాడులు, మారణకాండ అంతా ఇంతా కాదు. దాన్ని చూస్తే నరాలు ఇలా ఇలా ఉబ్బిపోతా ఉంటాయి. అంత ఘోరంగా కూటమి వారు వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌ని హింసిస్తూ ఉన్నారు. అయితే తిరుపతిలో రీసెంట్‌గా గత 4 రోజుల నుంచి మనం చూస్తున్న హై డ్రామాలన్నిటికీ కేంద్ర బిందువు ఎవరంటే కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే. కార్పొరేటర్లందరినీ భయపెట్టి, ఇల్లు కొల్లగొట్టి, భయపెట్టి, పోలీసులు అరెస్టులు చేసి, పోలీసులు హౌస్ నిర్బంధాలు చేసి, పోలీసులే దగ్గరుండి బస్సులు బద్దలు కొట్టి కార్పొరేటర్లను తీసుకెళ్తుంటే వాళ్ళకి రోడ్లు చూపించుకుంటూ అసలా ఒక రకమైనటువంటి నిరంకుశ పాలన ఎలా ఉంటుందో కేవలం సినిమాల్లో రౌడీలు మాత్రమే చేసే విధంగా వారు చేయటం జరిగింది. అయినప్పటికీ ఎంతో కాపాడుకుంటూ ట్రై చేశారు బూమ్నా ఫ్యామిలీ. అయితే బూమ్నా అభినయ్ రెడ్డి తన వంతుగా ఎంత కృషి చేయారో అంత కృషి చేసినప్పటికీ టీడీపీ మూకల ముందు తను గెలవలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి మేయర్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ ఖాతాలో పడిపోయింది. అది కూడా చాలా 1, 2 ఓట్ల తేడాతోటి. సో భయభ్రాంతులకు గురి చేయటంలో టీడీపీ సూపర్ సక్సెస్ అయింది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలీదు. అయితే వాళ్ళందరితో ఒక బయటలు మాత్రం చెప్పించారు. ఏమని? మేము ఫ్రెండ్ ఇంటికెళ్ళాం, మేము అక్కడున్నాం, మేము ఇక్కడున్నాం అంటూ బయటలు చెప్పించారు. ఒక బయటలు వినండి. వాటన్నిటిలో కామన్ పాయింట్ ఉండి అది గమనించండి మీరు. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నేను ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. నా పేరు డాక్టర్ అనీష్ రాయల్, 45 కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. కిడ్నాప్ చేయబడినటువంటి కార్పొరేటర్స్ వాళ్ళంతా ఒకే ప్లేస్లో ఉన్నారు. మీకు యారోతో పైన చూపిస్తున్నటువంటి సీలింగ్ మీరు చూసినట్లయితే ఒకే ప్లేస్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టి, భయపెట్టి, చంపేస్తామని బెదిరించి వాళ్ళతో చెప్పించిన మాటలు అవి. చూశారు కదా ఎంత ఘోరంగా చేశారో. సో ఇది జగన్మోహన్ రెడ్డికి చేయటం చేతకాల. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు, చెయ్యలేకపోయాడని నేను చెప్తూ ఉన్నా. అంతేకాదు ఇప్పుడు ఆ కార్పొరేటర్లందరినీ బెదిరించి వాళ్ళతో చెప్పించడమే కాదు, వాళ్ళనైతే ఓట్లు వేయించి కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఆ డిప్యూటీ మేయర్ పదవి సొంతం చేసుకున్న తర్వాత ఓట్లు వేసి వచ్చిన వాళ్ళు భూమున ఫ్యామిలీ కాళ్ళ పైన పడుతూ, క్షమించండి అయ్యా, మమ్మల్ని భయపెట్టారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చంపేస్తామన్నారు, భయపడ్డామంటూ కాళ్ళ వేళ్ళ పడి బాధపడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ప్రజాప్రతినిధుల్ని ట్రీట్ చేశారో అర్థం చేసుకోండి. టోటల్ ఇటు పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా రౌడీయిజాలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఒక్క తాటి మీదకి వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇంత వయసు వచ్చిన వాళ్ళని కూడా భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు టీడీపీ. చేతకాని వైసీపీకి నా సింపతి అయితే తెలియజేస్తూ ఉన్నా.
ఫైట్ చేశారు నువ్వు గెలిచావు చాలా ఇబ్బంది పెట్టినారు లేదండి నేను తట్టుకొని ఉంటాను నేను తట్టుకొని ఉంటాను ఆడబిడ్డలు గడిలు పుట్టినారు గంట గంటకి నా గురించి చుట్టే నలుగురు అందరు కార్లు ఎవడవడు మనుషులు ఫస్ట్ దిగినాక ఫస్ట్ లాగే వచ్చి తెలియలే టైంలో ఎట్లంటే అట్లా వచ్చి కార్లు ఎక్కించుకొని తీసుకున్నారు ఎవరనేది పేర్లు తెలియదు. వీడియో తీసి పెట్టారు కదా జ్యూస్ మేమిద్దరం రాత్రి బాగా ఇబ్బంది పడ్డాం. అది వచ్చిన బస్ మీ మీద ఏదో కేసు పెట్టాలని చెప్పి తను కూడా బ్రేవ్ గా నిలబడ్డారు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు నాకు తెలియదు. చూడండి ఒకసారి ఎలా ఏడుస్తున్నారు. దున్నపోతుల్లాగా పెరిగారు, ఎద్దులా ఉన్నారు, ఒక్కొక్కడు భయపడి ఏడుస్తున్నారు. మళ్ళీ వీళ్ళు బయటకు వస్తే వీరాలు మాట్లాడుతూ ఉంటారు. చేతకాని దద్దమ్మలు వీళ్ళంతా. సో ఏదేమైనప్పటికీ ఈ దారుణమైనటువంటి క్రియని ఎలా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి? రాబోయే రోజుల్లో వారిపైన ఎటువంటి ప్రతిచర్యకు దిగుతాడా లేదా? క్యాడర్ మొత్తాన్ని ఇలా నిర్వీర్యం చేసుకుంటూ చేతకాని వాళ్ళగా తొత్తులుగా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రక్తం మరగటలేదా? కాక చేవ చచ్చిన వాళ్ళగా అలాగే ఉంటాడా అని చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజల్లోకి రావడం కాదు, క్యాడర్కి తోడుగా ఉండటం ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారుకున్న గుడ్ విల్ ఏంటంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు. అది వాస్తవం. పార్టీలు గనక మారితే, అధికారం చేజారితే టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇలా తెగబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ఆలోచించండి. సో ఓవరాల్గా తిరుపతిలో జరిగినటువంటి దారుణ మారణ కాండ, దారుణ వికృత క్రీడని మీకు చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంతగా ఫైట్ చేసి, ఇంతగా బెదిరించి, ఇంతగా కొట్టి చంపేస్తామని చెప్పి ఇల్లు కూల్చేసి అధికారం దక్కించుకుంది, డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది కూటమి ప్రభుత్వం. పదవి శాశ్వతమా? పగలే శాశ్వతం. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.